కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. నిన్న ఫామ్ హౌస్ లో కంటోన్మెంట్ పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. మరోసారి సాయన్న కుటుంబానికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సాయన్న కూతురు నివేదిత పేరు కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతోంది. లాస్య నందిత సోదరి నివేదిత పేరును 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మన్నె కృషాంక్, గజ్జల నగేష్, ఎర్రోళ్ల శ్రీనివాసులు కంటోన్మెంట్ టికెట్ ఆశించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ముందుగానే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య మృతి చెందిన తర్వాత కుటుంబ సభ్యులే నేరుగా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బై ఎలక్షన్స్ వస్తాయనేటువంటి విషయంతో వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ టికెట్ని ఆఫర్ చేస్తే పోటీలో ఉంటామనేటువంటి అంశాన్ని మీడియా సమావేశంలో క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్ జరిగే సందర్భంలో కూడా లాస్య నందిత అక్క నివేదిత కూడా కేసీఆర్ నివాసానికి వచ్చి కేసీఆర్తో భేటీ అయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఇద్దరితో కూడా భేటీ కావడం జరిగింది. ఆ తర్వాత నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్కి నేరుగా కంటోన్మెంట్లో ఉన్న ముఖ్య నేతలని, ఆశావాహులుగా ఉన్నటువంటి మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే ఎర్రోళ్ల శ్రీనివాస్ కావచ్చు, కృషాంక్ రెడ్డి, అదేవిధంగా గజ్జల నగేష్, ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది నేతలందరినీ కూడా ఫామ్ హౌస్కు పిలిపించుకొని ఈ పార్టీ టికెట్ అంశంపైనే వాళ్ళతో భేటీ అయినారు. భేటీ అయిన తర్వాత నివేదితకే టికెట్ను దాదాపుగా ఖరారు అయిపోయినట్లుగా కూడా ప్రస్తుతానికైతే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఏవైతే వాళ్ళ లాస్య నందిత ఇంట్లో జరిగినటువంటి వరుస ఘటనలు కావచ్చు, వాటన్నిటిని కూడా సానుభూతి అంశాలనే పరిగణలోకి తీసుకొని నివేదితకే టికెట్ని ఇస్తారు పార్టీ చీఫ్ అనేది కూడా చర్చ జరుగుతోంది. 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారనేది కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇవాళ మీడియా సమావేశంలో కూడా కృషాంక్ మాట్లాడడం జరిగింది. నిన్న కంటోన్మెంట్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి అభ్యర్థిత్వం పైన సమావేశం జరిగింది. తమకు సంబంధించినటువంటి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరితో కూడా కేసీఆర్ మాట్లాడారు. మా ఆలోచనలు, మాకు సంబంధించిన ప్రతిపాదన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని పార్టీ చీఫ్ ఏ మేరకైతే నిర్ణయం తీసుకుంటారో ఆ మేరకు మేము సైనికుల్లా కష్టపడతామనేటువంటి మాటను కూడా ఆయన చెప్పారు. వాస్తవానికి సాయన్న కూతురు లాస్య నందిత పై పోటీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత సాయన్న పైన పోటీ చేసినటువంటి వాళ్ళలో కామన్గా ఉన్నటువంటి నగేష్ అనేటువంటి వ్యక్తి కామన్గా ఉన్నారు. సాయన్న టీడీపీ పార్టీలో పోటీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచే గజ్జల నగేష్ పోటీ చేశారు. తక్కువ ఓట్ల మెజార్టీతోనే అప్పట్లో సాయన్న టీడీపీ నుంచి గెలుపొందితే బీఆర్ఎస్ నుంచి 3000 ఓట్ల తేడాతోనే ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా ఆయన ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. టికెట్ తనకే వరిస్తుంది, అధిష్టానం తనకే ఇస్తుంది అనేటువంటిది 2014 నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల వ్యవహారంలోనే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఆయన పేరు కూడా వినిపించింది. కానీ వరుసగా జరిగినటువంటి సాయన్న అంశంలో కావచ్చు, ఆ తర్వాత ఆయన కుమార్తె లాస్య నందిత మరణం అంశం కావచ్చు, ఇవన్నీ కూడా పరిలోకి తీసుకునే పార్టీ చీఫ్ మాట్లాడినట్టుగా దీనికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ప్రస్తుతానికైతే సమాచారం అందుతోంది. ఇప్పటికే మన్నె కృషాంక్తో అదేవిధంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ వీళ్ళు మాజీ కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు. సో వీళ్ళు ఆల్రెడీ పార్టీ మాజీ చైర్మన్లుగా ఆఫర్ ఇచ్చింది కాబట్టి దాంట్లో భాగంగానే ప్రస్తుతానికైతే నివేదితకు సంబంధించినటువంటి పేరు మాత్రం దాదాపు ఖరారు అయిపోయింది. ఆ అంశాన్ని నేరుగా కేసీఆరే స్వయంగా 1-2 రోజుల్లో, అంటే ఉగాది తర్వాత లేదంటే ఉగాది రోజున రేపు పేరును అధికారికంగా ప్రకటిస్తాం, ధీమాగా ఉండాలనేటువంటి మాటను నేరుగా కేసీఆరే చెప్పినట్లుగా కూడా నివేదితకు సంబంధించినటువంటి వర్గం నుంచి వస్తున్నటువంటి మాట. మరి రేపటి వరకు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రాజకీయంగా ఒక చర్చనైతే జరుగుతోంది. సో తనకే ఇవ్వాలనేటువంటి ఒక సానుకూలమైనటువంటి స్పందన, ఏకాభిప్రాయానికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి రేపటి వరకు అధికారిక ప్రకటననైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. గతంలో చూసుకుంటే ఎప్పుడైతే తెలంగాణలో కారు పార్టీ అధికారంలోకి రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాజకీయాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి అయితే మరణిస్తారో ఆ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకే ఆనవాయితీగా ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. ఆ ఆనవాయితీ రాజకీయంగా
వచ్చేది. కానీ అలాంటి ఛాన్సెస్ ఎప్పుడైతే తెలంగాణలో కారు పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ ఆనవాయితీని తుంగలో తొక్కేసింది. ఎందుకంటే దాంట్లో భాగంగానే ఉమ్మడి ఖమ్మం పాలేరుకు సంబంధించినటువంటి రామరెడ్డి వెంకటరెడ్డి మృతి తర్వాత అక్కడి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా నారాయణఖేడ్లో కూడా పటోళ్ళ కృష్ణారెడ్డి అంశంలో కూడా ఆయన మృతి చెందినప్పుడు అక్కడ భూపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. దాని తర్వాతనే మళ్ళీ త్రిముఖ పోటీ ఏర్పడింది. బీఆర్ఎస్ఏ బ్రేక్ చేసింది కాబట్టి కాంగ్రెసు బీజేపీ రఘునందన్ సోలిపేట రామలింగారెడ్డి మృతి తర్వాత అక్కడ జరిగినటువంటి బై ఎలక్షన్లో రఘునందన్ పోటీ చేశారు, అక్కడ గెలిచారు. అక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంది. సో ప్రస్తుతానికైతే కంటోన్మెంట్ వ్యవహారంలో కూడా త్రిముఖ పోటీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏఐసిసి తరఫు నుంచి కాంగ్రెస్ తరఫు నుంచి బై ఎలక్షన్కి సంబంధించి శ్రీ గణేష్ పేరును ఖరారు చేశారు. గతంలో లాస్యనందిత పైన వేరే పార్టీ నుంచి పోటీ చేసి అత్యంత తక్కువ ఓట్లతోనే ఆయన ఓడిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మధ్యలోనే కంటోన్మెంట్ బై ఎలక్షన్కి త్రిముఖ పోటీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.